ఇప్పుడు కొత్త టాపిక్ వచ్చింది. పురుగులు అన్నం పెడుతున్నారు, తినలేకపోతున్నాం సార్, తాగేందుకు మంచినీళ్ళు కూడా లేవు. పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టిన విద్యార్థులు. కామారెడ్డి జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఘటన అని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. పురుగులు అన్నం తినలేకపోతున్నామంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కస్తూర్బా పాఠశాలలో పురుగుల బియ్యంతో హాస్టల్ సిబ్బంది అన్నం వండుతున్నారని, కలుషిత నీటిని తాగేందుకు ఇస్తున్నారని తమ గోడును హాస్టల్ సందర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు చెప్పుకొని విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ పురుగులన్నం తిని రోగాల బారిన పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ క్రమంలో హాస్టల్ ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జౌజాల సురేందర్ శుక్రవారం సందర్శించారు. హాస్టల్లో ఆహారం నీటిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పిల్లలకి భోజనం పెడతారని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ వచ్చింది. మళ్ళా సేమ్ స్కూళ్ళల్లా గురుకులాలల్లా మళ్ళా పురుగులన్నం కథ వచ్చింది. ఇది మళ్ళా పురుగులన్నం కథ. మరి వీళ్ళకు ఎట్లా ఎవరు చెప్తే సిగ్గు వస్తుందో, లేకపోతే ఎట్లా చెప్తే సిగ్గు వస్తుందో అక్కడ ఉన్న హాస్టల్ వార్డన్సే కావచ్చు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇండ్లకు అట్నే పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లలకు సిగ్గు అనిపిస్తారు. అది ఇంత కూడా పురుగులన్నం, పిల్లలకు పురుగులన్నం పెడతారు. మరి గవర్నమెంట్ ఏం పడగొడుతుంది, ఏం మీకు పడగొడుతుంది, ఏం చేస్తుంది? మళ్ళా ఇంత ఘోరమా? అరే మరి మీ ఇళ్ళల్లో కానీ మన ఇళ్ళలో ఎవరికైనా మనం పిల్లలకు అట్ట పెట్టుకుంటాం అన్నం? ఈ హాస్టల్ వార్డన్ కావచ్చు, అక్కడ ఉన్న డిఓలే కావచ్చు, ఈ విద్యాశాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లే కావచ్చు అధికారులు, మీరు ఇళ్ళలో అట్లే పెడుతున్నారు. ఆ పిల్లలకి పురుగులన్నం పెడతారు. పెట్టి చూడరు ఒకసారి. వాళ్ళకు నీళ్లు కూడా కలుషితం నీళ్ళు అంట. పురుగులు అన్నము. అరే చిన్న చిన్న పిల్లలయ్యా, తెలంగాణ రాష్ట్ర భావి పిల్లలు, మనకు భావి వార్త పిల్లలు, మనకు వాళ్ళు భవిష్యత్తు వాళ్ళదే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళదే. అరే వాళ్ళేదో మంచిగా చదివించుకుంటారు, మంచిగా చదువు చెప్తారని చెప్పేసి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు మంచి చదువు నేర్చుకుందామని వాళ్ళు వస్తే కస్తూర్బా కాలేజీలో, కామారెడ్డిలో, ఎల్లారెడ్డి కస్తూర్బా కాలేజీలో చదువుకున్నామని జర మంచిగా చదువుకుంటాం కదా, రూపాయి ఫీజు లేకుండా ఆశతోటి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తారు. పురుగులన్నం పెట్టి సిగ్గులేదు ఇంత కూడా. కడుపుకు అన్నం తింటురా, ఇంకేమైనా తింటురా? ఏడుస్తురంట పిల్లలు తినలేక. సోయి తెచ్చుకోరు ఇప్పటికైనా. నీళ్లు కూడా సక్కలేవంట. అడ్డమైన రోగాలు వస్తున్నాయంట వాళ్ళకి. నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జౌజాల సురేందర్ పోతే చెప్తున్నాయనక బాధ చెప్పి ఏడుస్తున్నారంట పిల్లలు. ఇది న్యాయమైనా? మీరేమైనా చేసేది మీకు న్యాయం అనిపిస్తుందా? ప్రభుత్వానికే కావచ్చు, ఆ అధికారులకే కావచ్చు, సోయి తెచ్చుకోరు ఇప్పటికైనా. ఎంతమంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల దగ్గర 100 మంది పైగా విద్యార్థులు చనిపోయారు. ఏడున్నారు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటు తెలంగాణ రాష్ట్రాన్ని, విద్యార్థుల భవిష్యత్తుని? పురుగులన్నము, ఉడకని పప్పు, పాసిపోయిన అన్నము, మొన్న ఎలుకొచ్చే, మొన్ననేమో జల పురుగు వచ్చే. ఏంది కథంతా? ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంత అన్యాయం అయితే ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రం అనేది కాదు, ఏ గవర్నమెంట్ లో కూడా ఇంత ఇన్ని మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కూడా ఇంత అధ్వానం అయితే ఎక్కడ లేదు. ఇది శ్రీ. అయితే ఇంకొక వార్త ఇక్కడ వచ్చింది మనకి. బొగ్గు స్కామ్ లో అమిత్ షాకు సంబంధించిన ఒక వార్త. ఒత్తిడి చేస్తే బండారం మొత్తం బయట పెడతా, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పెన్ డ్రైవ్లు బయటకు తెస్తా, దేశం మొత్తం షాక్ అవుతుందని చెప్పేసి కూడా ఒక బాంబు అమిత్ షా మీద. సెంట్రల్ హోమ్ మినిస్టర్, బీజేపీ కీలక నాయకుడు అమిత్ షా మీద మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక షాకింగ్ కామెంట్ చేసింది. షాక్ బాంబే వేల్చిందని చెప్పాలి. ఆమె దగ్గర పెన్ డ్రైవ్ ఎవరు ఉన్నాయట. ఈయన చేసిన బొగ్గు స్కామ్, అమిత్ షా స్కామ్ చేసిన బొగ్గు స్కామ్. ఆ బొగ్గు స్కామ్ లో కూడా మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయట. దాని నుంచి వివరించే ప్రయత్నం చేస్తాం. బీజేపీ వాళ్ళు అన్ని పెద్ద మాటలు మాట్లాడతారు కదా, మాకు మరక లేదు, మచ్చ లేదు, అవినీతి లేదు, ఏమి లేదు, అంత బాగున్నామని. అయితే అసలు ఏం లేదు, మీరు కూడా మంచి స్కామ్లు ఉన్నారని చెప్పేసి ఇక్కడ కీలకమైన పత్రాలను, ఆధారాలు మమతా స్టేట్ పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించింది. మరోవైపు అమిత్ షా కావాలని తమను టార్గెట్ చేస్తున్నట్టు మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. తమ ఎన్నికల వ్యూహాలను ఈడీ అధికారుల చేత దొంగిలిస్తున్నారని మండిపడింది. ఇది ఇలా ఉంటే మమతా బెనర్జీ మరో బాంబు పేల్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా తన వద్ద పెన్ డ్రైవ్ ఉందని శుక్రవారం తెలిపారు. తన ప్రభుత్వాన్ని హద్దు దాటేలా ఒత్తిడి చేస్తే బొగ్గు స్కామ్ లో అమిత్ షా పాత్రకు